డియర్ ప్రశ్న వ్యూవర్స్, ఈరోజు మన ఐటమ్ మన సన్నాసి దాస్. ఈ దాస్కి అంటే ఈ సన్నాసి దాస్కి అలియాస్ రాధా మనోహర్ దాస్కి ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి ఉండదు. సరే, ఈ మధ్య మనం కొంచెం వీడియోస్ ఎవరి మీద అయితే ఎక్కువ చేస్తాం మరి వాళ్ళ సజెషన్స్ కూడా వస్తుంటాయిగా. అట్లా మా కళ్ళలో ఒక వీడియో పడింది. దాంట్లో ఈ సన్నాసి ఏమంటున్నాడంటే, సరే ఒకసారి మీరు వినండి. మీకు తెలుగు వచ్చింది? తెలుగు వచ్చింది కదా. నేను మీ దగ్గర ఎందుకు కొన్నాను చెప్పానా? ఎందుకు చెప్పాను? ఏం చెప్పాను? తెలుగు వచ్చింది అంట. మళ్ళీ ఈడి ఎటకారం ఒకటి. తెలుగు వచ్చింది. అక్కడ ఓల్డ్ సిటీయో హైదరాబాద్లో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మీకు తెలుగు వస్తుందా అని చెప్పని. చెప్పరా అంతే. ఇది ముఖాన బొట్టుంది, చేతికి కట్టుంది. నేను హిందువులారా మీకు ఇది బ్రతుకు ప్రాసల దగ్గర ఆగిపోయింది. ఏదన్నా చెప్పాలంటే బొట్టు ఉంది, కట్టు ఉంది. ఈ ప్రాసలు ఎక్కువ ఉంటాయి. ఒకటే చెప్పరా. మీరు ఏం కొన్నా హిందువుల దగ్గర కొనండి, ఏం తిన్నా హిందువుల దగ్గర తినండి. ఇది హైదరాబాద్ లో కోటి ఏరియా. ఇంకా నయం, మీరు ఏమి ఏరిగిన క్షమించాలి, ఏం తిన్నా హిందువుల దగ్గరే తినాలి, ఏమి కొన్నా హిందువుల దగ్గరే కొనాలంట ఈ సన్నాసి చెప్తున్నాడు. ఈ సన్నాసి ఇలాంటి సన్నాసులు యాక్చువల్గా ఈ సన్నాసి అని ఎందుకు అంటారు అని చెప్పనంటే, మరి అందుకే ఇప్పుడు చెప్పేది మనం పాటించాలరా దాసు. మనం చెప్పేది మనం పాటించాలా. ఎందుకు పాటించాలా అంటే, మనం అది అందరినీ పాటించమని చెప్తున్నాం కదా. షర్మిలక డైలాగులాగా ఉంది ఏదో, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్రలాగా. మనం చెప్పేది మనం కూడా పాటించాలిగా. ఇప్పుడు వాళ్ళని హిందూ బంధువుల దగ్గరే కొనాలంటున్నావు, ఏది కొన్నా హిందువుల దగ్గరే కొనాలంటున్నావు ఒకటి. రెండు, ఏది తిన్నా అంటే హిందువుల దగ్గర నుంచి తీసుకోవాలి అంటున్నావు, అవునా? మరి నువ్వెందుకురా దాసు ఎవడో కనిపెట్టిన యూట్యూబు, నువ్వంటావు ఎడారి మతాలని. ఆ ఎడారి మతాలు కనిపెట్టిన యూట్యూబ్ కూడా కాదు, ఎడారి మతాలు కనిపెట్టిన సెల్ ఫోన్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎడారి మతాలు వాళ్ళు కనిపెట్టిన అప్లికేషన్ అంటే యూట్యూబ్ అప్లికేషన్ అంటే మళ్ళీ ఫామ్ అనుకుంటావు, చదువు సంది లేని అదవా. ఎడారి మతాలను నువ్వు బొంకే ఆ యూట్యూబ్ అనే యాప్, దాన్ని ఎందుకు వాడుతున్నావు రదాసు? క్షమించాలి వ్యూవర్స్, ఎవరన్నా మీరు కొంచెం డెరాగేటరీగా మా లాంగ్వేజ్ ఎందుకు ఉంటుందంటే, ఈ దాసుగాడు విషం చిమ్ముతూ ఉంటాడు. ఏంటి? పక్క మతాల మీద విషం చిమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు మనందరిలో కూడా చాలామంది హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. మనం పక్క మతానికి వ్యతిరేకంగా ఉంటామా? మన దేవుణ్ణి మనం పూజించుకోవాలి, మన భక్తి మనకు ఉండాలి. అంతేగాని మన దేవుణ్ణి మనం పూజించుకోవడం, నా తల్లిని నేను ప్రేమించడం అంటే పక్క ఇంట్లో వాళ్ళ తల్లిని నేను వ్యతిరేకించడమో ద్వేషించడమో కాదు కదా. మన దగ్గర అంటే ముస్లిమ్స్ దగ్గర, క్రిస్టియన్స్ దగ్గర కొనొద్దని చెప్తున్నాడు ఈ గుండు సన్నాసి. ఎరా సన్నాసి, ఇంత విషం ఏంట్రా నీ మైండ్లో? ఎరా దాసుగా, ఇంత విషం ఏంటి? అమ్మేది అంటే నువ్వు పోనీ అది పాటిస్తావా? ఈడు ఎందుకు పాటించడం చెప్తున్నాను నేను ముందు వీడియోలో మళ్ళీ చెప్తా మీకు. ఇప్పుడు వీడు అంటున్నాడు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు పాటించడు. ఇది ఒకవేళ పాటిస్తే ఫోన్ వాడకూడదు. వీడు ఒకవేళ పాటిస్తే ఎక్కడో ఎడారి మతాల వాళ్ళు కనిపెట్టిన ఈ యూట్యూబ్ అప్లికేషన్ వాడకూడదు. దాంట్లోనే అంటే వాళ్ళు కక్కిన కూడిన ఈడు తింటా మళ్ళీ వాళ్ళని వాడకూడదు అంటాడు వీడు. వేరే వాళ్ళకి, అమాయకమైన ప్రజలకు చెప్తుంటాడు. అమాయకుల్ని ఇట్లా టార్గెట్ చేసి వాడు అమాయకుల దగ్గరికి వెళ్ళి ఈ విషాన్ని మెల్లిగా ఎక్కిస్తుంటాడు, ఈ విషాన్ని ఇంజక్షన్ లాగా. ఎలా దాసుగా, అంతేనా? ఓ రెండు. ఇప్పుడు అరే దాసుగా, నువ్వు ఎడారి మతాలు ఎడారి మతాలు క్రియేట్ చేస్తున్న ఆ బావుల్లో నుంచి వస్తున్న పెట్రోల్ని ఎందుకురా వాడుతున్నావు? గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్న పెట్రోల్ని ఎందుకురా వాడుతున్నావు? నువ్వు ఎక్కి కారులో నువ్వు అంటావే, ఒక ఇంటర్వ్యూలో అంటాడు దాసు గారు, వ్యూవర్స్కి చెప్తున్నా, వీడి మైండ్లో ఎంత విషం ఉంటుందంటే,
అయ్యప్పలు వెళ్తున్నప్పుడు, అయ్యప్ప స్వాములు వెళ్తున్నప్పుడు, లేకపోతే కనకదుర్గమ్మ మాల వేసుకొని మా బెజవాడలో జనాలు వెళ్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూర్ ఎవరో క్వశ్చన్ అడిగితే దాంట్లో ముస్లిమ్స్ కూడా దారిలో ముస్లిమ్స్ కూడా దారిలో వాటర్ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు, ముస్లిమ్స్ కూడా దారిలో వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు కదా క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా కేరళలో. మరి దాన్ని ఎలా చూడాలంటే ఏమో వాళ్ళు దాంట్లో ఏంటది ఉమ్మేశాడో వచ్చేసాడో అంటే ఈ ఎదవకి ఎదుటి మనిషిలో ఉండే మంచిని తీసుకునే గుణమే లేదు. వీడు సన్నాసి, అందుకే అయ్యాడు. వీడు చదువు అబ్బక సన్నాసి అయ్యాడు. వీడు అయ్యన్ని ఒబ్బితే తెలివి ఉంటే చదువు అబ్బితే చక్కగా ఉద్యోగం సద్యోగం చేసుకుని బతికేవాడు ఇట్లా ప్రజల్లో విషం నింపడగా. అది మంచి తీసుకునే తత్వం కూడా లేదు వీడికి. ఎర్రదాసుగా ఫస్ట్ నువ్వు పాటించాలరా, నువ్వు చెప్పేది నువ్వు పాటించాలా, ప్రజల మీద రుద్దటం కాదురో. నీ మతం మీ మతోన్మాదం అనే మలాన్ని, మతం మలం కాదు మతోన్మాదం మలం, ఈ మలాన్ని ప్రజల మీద ఇట్లా రుద్దకూడదురా వెంటనే. దాసుగా నువ్వు పాటించాల. ఫస్ట్ ఫోన్ వాడటం ఆపేయాల, నువ్వు యూట్యూబ్ వాడటం ఆపేయాల, టెక్నాలజీని వాడటం ఆపేయాల. కారులో పెట్రోల్ ఎవరైతే ఈ కార్లు నువ్వు ఇండియన్స్ తయారు చేసిన కారులోనే ఎక్కలరు. అండ్ రెండోది పెట్రోల్ కూడా ఇండియాలోనే వచ్చిన పెట్రోల్, ఇండియాలో బావుల్లోంచి తీసిన పెట్రోల్ని వాడాలి నువ్వు. అలా వాడకపోతే మరి వాడు వచ్చేసాడుగా, వాడు వచ్చిపోసిన పెట్రోల్ ఎందుకు రన్ను వాడుతున్నావు దాసుగా చెప్పు. కరెక్ట్ కాదు కదా అది. ఇప్పుడు నువ్వు పాటించాలిగా నువ్వు చెప్పేది. ఎరా ఈడి ఎన్ని అసలు ఇరాన్ నుంచో, ఇరాక్ నుంచో, అరబ్ కంట్రీస్ నుంచో, లేదా ఏదైనా క్రిస్టియన్ కంట్రీస్ నుంచో వచ్చే మనకి మన దేశానికి కానీ వేరే దేశాలు ఏ దేశమైనా సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఒక ఎకానమీ రన్ చేస్తున్న కంట్రీస్ ఎక్కడెక్కడైతే ఎకానమీ అంత పెరుగుతున్న ఎకానమీస్ ఉంటాయి, ఈ ఎకానమీ డెవలప్ అవుతున్న ఎకానమీ ఎక్కడైతే ఉంటుందో ఏ దేశాల్లో ఆ ప్రతి దేశం ఎక్కడైనా సెల్ఫ్ సఫిషియెంట్. అమ్మ సన్నాసి నా కొడుక, నీకెందుకు అర్థమైంది ఈ భాష? నా పిచ్చి, నా బుర్ర తక్కువ. వ్యూవర్స్ మీరు అర్థం చేసుకోండి, వాడికి అర్థమై సావదులే కానీ నా బుద్ధి తక్కువ. వీడికి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? వ్యూవర్స్ మీరైనా ఏ కంట్రీ అయినా సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటుందా? అమెరికా కూడా సెల్ఫ్ సఫిషియెంట్ కాదు. ఇప్పుడు చైనా, యుఎస్ ఇలాంటి పెద్ద కంట్రీస్ అనుకునే క్యాపిటలిస్ట్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ అనుకునే కంట్రీస్ కావచ్చు, ఏది కూడా ఎప్పుడు కూడా సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటుంది ఏ కంట్రీ కూడా. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. హిందువుల దగ్గరే కొనాలి అంటే ముందు దాసిగా నువ్వు పాటిస్తావు. ఈ విషయం వీడు ఎట్లా నింపుతాడంటే ఇప్పుడు అరే దాసు నీకు ఎగ్జాంపుల్గా ఇరాన్ కంట్రీ ఈ మతోన్మాదం ఎలా అయిపోద్దంటే కొన్ని సంవత్సరాల తర్వాత, వ్యూవర్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి, హిందువులు ఎస్పెషల్లీ ఏ మతం కూడా వైలెన్స్ తీసుకొచ్చిన ఏ మతం కూడా ఎప్పుడు కూడా హేట్ మాంగరింగ్తో ఏ మతం సస్టైన్ అవ్వదు. అది ఇస్లాం అయినా, హిందూయిజం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఏ మతం కూడా ఒక హేట్రెడ్తో సస్టైన్ అవ్వదు. ఒకవేళ ఆ హేట్రెడ్ని ఏదైనా కంట్రీ ఒకవేళ ఇంబైబ్ చేసుకుంటే, ఇంబైబ్ అంటే ఈ సన్నాసి నా కొడుకు తెలుసు సావదు, ఏదైనా ఆ కంట్రీ దాన్ని ఏమంటారు రచన ఏమంటారు ఇముడ్చుకుంటే దాన్ని వాళ్ళు ఇంబైబ్ చేసుకుంటే ఆ కంట్రీ నాశనం అయిపోద్ది. ఎగ్జాంపుల్ రే సన్నాసి ఇరాన్ 1960s 70sలో ఇరాన్ అనే ఒక కంట్రీ 1960s 70sలో వాళ్ళు ఒలింపిక్స్కి అండ్ పెద్ద పెద్ద స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి వాళ్ళు చాలా అంటే యూరోపియన్ కంట్రీస్కి ధీటుగా ఉండేవాళ్ళు. టెక్నాలజీ పరంగా కావచ్చు, వాళ్ళ కల్చర్ పరంగా కావచ్చు, చాలా ఫ్రీ మైండ్ సెట్ ఉండేది వాళ్ళకి. కానీ ఎప్పుడైతే ఇరాన్ ఇస్లాంని ఇంబైబ్ చేసుకోవటం కాదు, ఇస్లామిక్ ఫోబియా అంటే ఇదంతా క్యాలిఫేట్ అయిపోవాలి. మళ్ళీ క్యాలిఫేట్ అంటే అమ్మ చేతి ఈ సన్నాసులతో ఇదే వ్యూవర్స్ మీరు చూసే వాళ్ళకి మీకు అర్థం వచ్చి సన్నాసి గడికి అర్థం కాదు. మళ్ళీ ఏదో గూగుల్లో వేసుకున్న పక్కన వాళ్ళని అడుక్కోవాలి. అడుక్కుతేనరా సన్నాసి అడుక్కొని నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో, రాసుకొని పక్కన మంచిగా ఎవరన్నా అడుగు. క్యాలిఫేట్ అయిపోవాలనే ఉద్దేశంతో ఆ ఇరాన్ కంట్రీ ఎట్లా అయిపోయింది? ఇప్పుడు ఇరాన్ ఎట్లా ఉంది? ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే బుర్ఖాలు వేసుకొని, అంటే వాళ్ళకుండే స్వేచ్ఛ. ఇప్పుడు వేసుకోవాలి అనుకునే వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం, వేసుకోకూడదు అనుకునే వాళ్ళ గురించి. మతానికి మతోన్మాదానికి ఉన్న తేడా అదే. ఏ దేశం కూడా
మతం కాకుండా మతోన్మాదం వైపు వెళ్తే అలాగే జరిగిద్ది. కాబట్టి సన్నాసుల మాటలు సన్నాసులను పట్టించుకోకుండా ఉంటే బెటరు అనేది మా ఉద్దేశం. అయితే ఇవన్నీ కూడా ఈ పోలరైజేషన్ అంటారు. అంటే ఓట్ పోలరైజేషన్ కావచ్చు. ఇప్పుడు మన బీజేపీకి వీళ్ళందరికీ ఉపయోగపడతాయి ఈ సన్నాసి దాసిగడి మాటలు. సరే ఈ పాయింట్లోకి వద్దాం, మనం అంతా డివేట్ అయిపోతున్నాం. ఈ సన్నాసిగాడు ఇప్పుడు ఇందాక చెప్పాడా ఏమని, ఇట్లా హిందువుల దగ్గరే తినండి, హిందువుల దగ్గరే కొనండి అని చెప్పి నీ సన్నాసి అన్నాడు కదా. ఇప్పుడు వీడికి సంబంధించిన ఇంకో వీడియో ఈడే ఈ సన్నాసి దాసిగాడే వీడు అందరికి చెప్తాడు కదా, హిందువుల దగ్గరే తినండి, హిందువుల దగ్గరే కొనండి అని. ఈడిది పాటించడు. సరే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఆడు ఎట్టకు పాటికి సావలేడు, అది వేరే విషయం. ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి. కమన్. మా టీచర్ పేరు కూడా మీ పేరే మరియమ్మ. ఎవరో ఫ్రూట్ సెల్లర్ దగ్గర ఓ ఫ్రూట్ సెల్లర్ దగ్గర బనానాస్ తీసుకుంటున్నాడు. ఆవిడ పేరు మరియమ్మ అంట. అడుగుతున్నాడు, అడగరా సన్నాసి. మా టీచర్ పేరు కూడా మీ పేరే మరియమ్మ. మధ్యలో చూసా ఎన్నాళ్ళైంది క్రిస్టియన్ అయ్యి? వీడికి కావాలా? వీడికి చెప్పమ్మా, నువ్వు చెప్పి వీడికి ఎన్నాళ్ళైంది క్రిస్టియనిజం వచ్చి మీ ఇంటికి వచ్చి అంటులు తవ్వుతాడు వీడు యాదవ. నీకెందుకురా వాళ్ళు ఎప్పుడు క్రిస్టియనిజం తీసుకుంటే? వాళ్ళందరినీ మీరు లోపలికి రానిచ్చి వస్తేగా ఇట్లా చేసే కదా వాళ్ళందరూ ఆ మతాన్ని ఇంకో మతాన్ని. ఇప్పుడు అదేం పెద్ద ఇది కాదు, గొప్ప కాదు. దాని గురించి మరి తర్వాత మాట్లాడుకుందాంలే. వాళ్ళు దానిలోకి వెళ్ళడానికి కారణం మీలాంటి వాళ్ళే కదరా సన్నాసి. మనం కరెక్ట్గా రానిచ్చి వస్తే అందరినీ గుళ్ళల్లోకి వాళ్ళు అయ్యేందుకు తీసుకుంటారు? చెప్పు, ఎన్నాళ్ళు తీసుకున్నారు, ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు బయటకు వచ్చారు చెప్పు. వీడు వచ్చి అంట్లు నవ్వుతాడమ్మ మీ ఇంట్లో, అంట్లు దొడ్లు కడుగుతాడు వీడు. చెప్పు, మీ అమ్మ నాన్న కూడా కడుగుతాడు. పాస్టర్ గారితో కూడా కడుగుతాడు వీడు. చూసారా అక్కడ ఆ వీడియోలో ఆవిడ దగ్గర బనానాస్ తీసుకొని వీడు వెళ్ళిపోతాడు దాసుగాడు. అంటే వీడు మాత్రం క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా వాడు కొనుక్కుంటాడు. అరటికాయలు కొనుక్కుంటాడు, ఆ కాయలు ఈ కాయలు అన్ని కాయలు కొనుక్కుంటాడు, తింటాడు చక్కగా. కానీ ఇక్కడ మనందరికి మాత్రం ఏం చెప్తాడు బయటకు వచ్చి వీడియోస్లో, ఇది కూడా మళ్ళీ ఆడిపెట్టాడు. ఇప్పుడు చూసి వచ్చే గొర్రెలకు ఉండాలి కదా ఫస్ట్, ఈ బత్తాయిలకి గొర్రెలకు ఉండాలి కదా. ఈ సన్నాసుడు చెప్తున్నాడు అని చెప్పని కొన్ని గొర్రెలు నమ్ముతా ఉంటే మరి ఆ గొర్రెలకి తెలవాలా ఈడు నిజంగా అది పాటిస్తున్నాడా పాటించట్లేదా అని. చూశారుగా ఈడు హిపోక్రసీ, దాసుగడి బాధ చూశారుగా మీరు. రాధాగా నీ బాధ ఏంట్రా, నీ బాధ చిచ్చి ఎద్దవ నీళ్ళకి ప్రాసలు వస్తున్నాయి నాక. ఈ తమ్ముళ్ళకి వాడచ్చు రాధాగాడి బాధ. సన్నాసి కాబట్టి నువ్వు దాన్ని పాటించు. నువ్వు ఏదైతే చెప్తున్నావో హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి అన్నప్పుడు ఒక పంట పొలం, ఒక పంట ఏదైనా పంట అంటే మళ్ళీ ఏదో అనుకుంటాం ఎవరో పొలాల్లో పంట, అది చేతికి వచ్చి ఒక బియ్యపు గింజ మన చేతికి వస్తుంది అంటే దాన్ని ఎంతమంది కర్షకులు ఎంతమంది ఉంటారు దాంట్లో, ఎంతమంది ఫార్మర్సు, ఆ ఫార్మర్ది ఏ కులం, మళ్ళీ కులం దగ్గరికి వెళ్ళామంటే మన మొత్తం గుట్టంతా బయటపడుతుంది. మన మతంలో గుట్టంతా ఏ కులపోళ్ళు చేశారు, ఏ మతపోళ్ళు చేశారు, ఆ ఫార్మర్ ఎవరు, వాళ్ళదే మతం అన్నీ తెలుసుకోవాలి కదా దాసు. నీకు తెలుసా నువ్వు ఏ బియ్యం తింటున్నావు, తింటున్న బియ్యం అంతా అందరూ హిందువులే ఉన్నారంటారు మధ్యలో ఎలా దాసుగా. ఈ మధ్యలో డీలర్లు కానీ సప్లయర్లు కానీ ఫ్రీట్లో వచ్చేది ఫ్రీట్ అంటే మళ్ళీ తెలుసు వచ్చలేదు ఏందో నాకు బాధ. కరెక్షన్లు ఈ సన్నాసి నాయకుడికి చెప్పిన కరెక్షన్లకే చచ్చిపోయింది నా వీడియో అంతా. కాబట్టి ఆ తినే ఫుడ్ అయినా ఇంక ఏదైనా సరే, వేసుకునే బట్టలైనా, వెళ్ళే బండి అయినా, పోసుకునే పెట్రోల్ అయినా, ఏదైనా సరే ఒక్క మతంతోనే నడుస్తుందారా ఏదైనా? బుర్ర ఉందో బుర్ర లేదో, బుర్ర ఉంటే నువ్వు సన్నాసి ఎందుకు అవుతావులే. సర్లే అబ్బా, గొంతు కూడా పోయింది నాది, కొంచెం చలి జ్వరం, ఉంటా.